హలో అందరికీ ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 23rd డే రంగనాథ స్వామి టెంపుల్ దర్శనం అయిన తర్వాత పంచభూత లింగాలలో ఒకటైన జంబుకేశ్వర్ టెంపుల్ చూడడానికి వెళ్తున్నా. రంగనాథ స్వామి టెంపుల్ నుండి జంబుకేశ్వర్ టెంపుల్ 9 కిలోమీటర్స్ ఉంటుంది. జంబుకేశ్వర్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు. ఇక్కడ తిరువనై కోవిల్ అని అంటే ఎవరైనా చెప్తారు. పంచభూతాలు భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, ఈ 5 పంచభూతాలకి ప్రతీకగా 5 పంచభూత లింగాలు మన ఇండియాలోనే ఉన్నాయి. జంబుకేశ్వర్ టెంపుల్ పంచభూత లింగాలలో రెండవది. ఈ ఆల్ ఇండియా ట్రిప్లో నేను ఫస్ట్ దర్శనం చేసుకుంటున్న పంచభూత లింగం కూడా. ఈ టెంపుల్ తిరుచిరపల్లి డిస్ట్రిక్ట్, తమిళనాడు స్టేట్లో ఉంది. ఈ టెంపుల్కి 2 స్టోరీస్ ఉన్నాయి. ఫస్ట్ స్టోరీ ఏంటంటే, ఇక్కడ శంభుడు అనే ఋషి ఉండేవారు. ఆ ఋషి అత్యంత శివభక్తుడు. శివుడిని పూజించందే మంచినీళ్ళు కూడా తాగకపోతుండే. శంభుడికి శివుడిని ప్రత్యక్షంగా పూజించాలని కోరిక కలిగి శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం తపస్సు స్టార్ట్ చేసిండ్రు. తపస్సుకి మెచ్చిన శివుడు వరం కోరుకోమంటే ప్రత్యక్షంగా పూజించాలని కోరుకునేసరికి శివుడు అంగీకరించి, ఇక్కడ లింగ రూపంలో వెలుస్తాను, నువ్వు జంబు వృక్ష రూపంలో ఉండి నన్ను పూజించు అని చెప్పి మాయమైపోతాడు. ఇప్పుడు ప్రజెంట్ టెంపుల్లో ఉన్న జంబు వృక్షం శంభుడు అని నమ్ముతారు. సెకండ్ స్టోరీ ఏంటంటే, మాల్యవన్ ఇంకా పుష్పదంత అనే శివుడు భక్తులు ఎప్పుడు గొడవ పడుతూ ఒకసారి గొడవలో మాల్యవన్ పుష్పదంతుడిని ఏనుగులా మారాలని, పుష్పదంతుడు మాల్యవన్ని సాలిపురుగులా మారాలని శాపం పెట్టుకున్నారు. ఇంకా 2 భూమి మీద ఉన్న జంబుకేశ్వరం వచ్చి శివుడిని పోటీ పడి పూజించేవి. ఏనుగేమో రోజు కావేరి నది నుండి నీళ్లు తీసుకొచ్చి లింగంకి పూజ చేస్తుండే. సాలిపురుగేమో ఆకులు పడకుండా సూర్యుడు కిరణాలు డైరెక్ట్గా తగలకుండా లింగం మొత్తం వెబ్ ఉంటుంది కదా, దాంతో కప్పేస్తుండే. దుమ్ము పడిందని ఏనుగు మళ్ళీ వాటర్తో క్లీన్ చేస్తుండే. అట్లా రోజు ఏనుగు సాలిపురుగు పోటీ పడి పూజిస్తుండే. ఇంకా రోజు గొడవ పడుతూ ఒకరోజు కోపంలో సాలిపురుగు ఏనుగు తొండంలోకి పోయి ఏనుగు చనిపోయేదాకా కొరికి అది కూడా చనిపోయింది. శివుడు వాళ్ళ భక్తికి మెచ్చి వాళ్ళ శాపాలు తొలగిస్తారు. పంచభూత లింగమైన జంబుకేశ్వరుడిగా పేరు పొందినప్పటికీ ఇక్కడున్న లింగం నీటితో నిర్మితమైంది, కానీ నీటిలో లేదు. లింగం పానపట్టం నుండి ఎప్పుడు నీరు ఊరుతూనే ఉంటుంది. నీరంతా తీసేసినా కూడా మళ్ళీ నీరు వస్తూనే ఉంటుంది. అంత వాటర్ ఎట్లొస్తున్నాయి అనేది ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు. ఇదంతా టెంపుల్ లోపల. టెంపుల్ లోపలికి ఫోన్స్ అలా ఉన్నాయి, కానీ గర్భగుడిలో ఫొటోస్ వీడియోస్ తీయొద్దు. అసలు ఈ స్తంభాలు చూడండి, అప్పట్లోనే ఇంత పెద్దగా ఎట్లా కట్టిండ్రు. ఈ టెంపుల్ రంగనాథ స్వామి టెంపుల్ ఉంది కదా, దానికంటే పాత టెంపుల్. ఈ టెంపుల్ లోపలికి అడుగు పెట్టగానే అర్థమైపోతుంది చాలా పురాతనమైన టెంపుల్ అని. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా స్ట్రైట్గా పోయి రైట్ తీసుకుంటే ఇక్కడ గోల్డ్ కలర్ది కనిపిస్తుంది కదా ఎంట్రన్స్. ఒక్క నిమిషం ఆగండి. ఇదిగోండి, ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. నందీశ్వరుడికి ఎదురుగా లింగం ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట గర్భగుడి ఎంట్రన్స్. పెద్ద స్తంభాలు చూపించిన కదా ఇందాక, అక్కడ నుండి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే అఖిలాండేశ్వరి టెంపుల్ వస్తుంది. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్లోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ లోపలికి వెళ్తుంటే రైట్ సైడ్లోనే గోశాల ఉంటుంది. మనం కూడా ఫుడ్ పెట్టచ్చు ఆవులకి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఇండియా ట్రావెలింగ్లో 23rd డే రంగనాథ స్వామి టెంపుల్ దర్శనం ఇంకా జంబుకేశ్వర్ టెంపుల్ దర్శనంతో కంప్లీట్ అయిపోయింది. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.